కీర్తన గ్రంథము 34వ అధ్యాయము వచనము 5. కీర్తన గ్రంథము 34 5వ వచనం, అధ్యాయము 34. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూ లజ్జింపక పోవును. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మా గట్టిగా చప్పట్లు కొడదామండి. మరి చూడండి దేవుని బిడ్డలారా, ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని దేవుని వాక్యము వ్రాయబడి ఉంది. అంటే దేవాది దేవుడు, ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన రాజులకు రాజైన ప్రభు, అధికారము కలిగిన ఆ యేసయ్య వైపు చూస్తే ఏం కలిగింది? వారికి వెలుగు కలిగింది. దేవుని నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపడరని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన మరి లోకానికి వెలుగై ఉన్న దేవుడండి మన యేసయ్య. నేను లోకానికి వెలుగై ఉన్న దేవుడను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. మరి చూడండి దైవ సంగమా, దేవుని బిడ్డలారా, యేసయ్య మరి బాప్తిసం తీసుకొని ఆయన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, స్వార్థ పరిచయం చేస్తున్నప్పుడు, మొదటిగా యోర్దాను నది అవతలి ఆ ప్రదేశం వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఉన్నారట. ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే గుడ్డివారుగా మరణ ఛాయలోను, బంధకాల్లోను, ఇదిగో వారు లేవలేని స్థితిలో మంచాల పడి ఉన్న ఆ ప్రజల దగ్గరికి వెళ్ళగానే ఆ ప్రజలు యేసు వైపు చూడగానే వారు జీవం పొందుకున్నారట, వారు వెలుగు పొందుకున్నారట, వారు విడుదల పొందుకున్నారట, దేవుని సమాధానం వారికి దొరికిందట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మనము చూసేది ఎవరి వైపు అంటే దేవుని వైపే మనం చూడాలి. ఈ లోకం వైపు మనం చూడకూడదండి. ఈ లోకము మనకు ఇదిగో వైరము, శత్రువుగా మన దేవుడు మనకు చేస్తాడు. ఎవడైనా లోక స్నేహము చేస్తాడో దేవుడట అతనికి శత్రువుగా మార్చబడతాడట. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? డాక్టర్ల వైపా, లాయర్ల వైపా, మనుషుల వైపా, ఎవరి వైపు చూస్తున్నావంటే ఇదిగో దేవుని వైపు నువ్వు చూస్తున్నావా? విశ్వాసము కర్తైన కొనసాగిస్తున్న ఆ యేసు వైపు నువ్వు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, యాకోబు ఇదిగో ఆ లాబాను ఆ పొలంలో మందను కాస్తున్నప్పుడు ఆ మంద ఇదిగో మరి ఏం చేశాడంటే, యాకోబు ఆ గొర్రెలు బలముగా ఉండడానికి ఇదిగో ఆ తెల్లని చారలు పొడుగులుగా ఆ పిల్లలు పెట్టడానికి ఇదిగో యాకోబు తెల్లని చుమ్మలు అది నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్ళలో నాటి వేసాడట. ప్రైజ్ ది లార్డ్. యాకోబు ఏం చేశాడండి? యాకోబు ఆ బలహీనమైన గొర్రెలు అది గర్భంతో వచ్చినప్పుడు ఎప్పుడైతే యాకోబు ఆ ఒక కర్రను తీసి తెల్లని చుమ్మలుగా చేసి ఆ నీళ్ళు పెట్టేశాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ గర్భం దాల్చిన గొర్రెలు ఆ నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అవి ఆ తెల్లని ఆ చుమ్మలను చూసి తాగుతున్నప్పుడు అవి ఏం చేశాయంటే అవి ప్రశ్నించినప్పుడు బుధమైనవిగా తెల్లని చారలో కలిగినవా ఇదిగో అవి అంతగా మరి పిల్లలుగా జన్మించడం జరిగిందండి. అర్థమవుతుందా? అంటే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మనము ఎవరి వైపు చూడాలి? లోకం వైపా, యేసు వైపా? మనుషులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను నమ్ముట మనకు మేలు. మనుషుల దగ్గర ఏమీ దొరకదండి. నీ ముందు నా మాట మాట్లాడతారు,
ముందు మెచ్చుకుంటారు, వెనుకెక్కిరిస్తారు. నీ ముందు నా మాట, నా ముందు నీ మాట. అంటే ఈ మనుషులను నమ్మొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుల మీద ఆధారపడి మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. మనుషులను నమ్ముకొని మోసపోయిన వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 29వ అధ్యాయము చదవండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29, 30 వరకు చదవండి అమ్మా. దానియేలు గ్రంథము 12 తన రాజధానియగు మేడ ఎక్కి బబులోనులో నగరునందు సంచరించుచుండగా రాజు బబులోను మహావిశాల పట్టణము బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకై ఆ రాజధాని నగరులో నేను కట్టించినది కదా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ రాజు ఉన్నాడండి, నెక్కపెద్ద రాజు అండి. ఇక్కడ ఏం చేశాడంటే దేవుడిచ్చిన జ్ఞానమే, దేవుడిచ్చిన తెలివే, దేవుడిచ్చిన బలమే, శక్తి తన బలం వలన కలిగినది కాదు, కానీ దేవుడు కలిగిన జ్ఞానముతో ఆ పట్టణాన్ని కట్టేశాడు. సుశాలమైన పట్టణము, బబులోను పట్టణము ప్రపంచంలో ఒక 7వలో ఒక వింతగా కట్టబడిన ఆ బాబేలు తోటలు, ఇదిగో అంజూర తోటలు, ఇదిగో ఎంతో ముచ్చటగా పచ్చని వాతావరణము, సస్యశ్యామలుగా ఆ దేశము ఇదిగో మరి దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అని తనలో మనసులో అనుకున్నాడండి. వినపడుతుందా? అతను పట్టణాన్ని నమ్ముకొని మోసపోతున్నాడండి. నేనే కట్టించింది కదా, ఇది నా బలము కాదా, నా తెలివి కాదా, నా జ్ఞానము కాదా అని తన మనసులో అనక ముందే దేవుడు అతనిని ఏం చేశాడండి? దేవుడు అతన్ని తీసేశాడు. హెచ్చించుకున్నాడు ఆ రాజు. నా బలము కాదా, నా శక్తి కాదా, నేను ఈ దేశానికి ఇదిగో ఈ పట్టణానికి నేను అధికారం కలవాడిని కాదా అని తన మనసులోనే అనుకున్నాడు. కానీ బయట చెప్పకుండానే అతడు ఇదిగో మరి ఎలా మార్చబడ్డాడంటే అతడు జంతువుగా మార్చబడ్డాడు. ఒక జంతువుకు ఎలా మరి ఆ ఈకలు వస్తాయో, ఒక జంతువుకు ఎలా గోర్లు వస్తాయో, ఒక జంతువు గడ్డి ఎలా తింటుందో, ఒక జంతువు ఎలా నడుస్తుందో, అలా ఆ రాజు కొన్ని దినములు ఇదిగో ఆ పట్టణాన్ని నమ్ముకొని అతను ఒక జంతువులుగా మార్చబడ్డాడు. ఒక జంతువుగా మరి గడ్డి తినడం ప్రారంభించేశాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా, అతను ఏం చేశాడంటే తనలో తాను గర్వించుకున్నాడు, తనలో తాను గొప్పగా చేసుకున్నాడు. తనలో తాను ఇదిగో మరి ఎవరు కాదు, నేనే గొప్ప అని ఆ గొప్ప మాట రాకముందే దేవుడు తన మరి సింహాసనాన్ని దించేసి, తనకున్న రాజ్యాన్ని తీసివేసి, తనకున్న మరి గొప్పతనాన్ని తీసేసి అతను జంతువుగా మార్చబడ్డాడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతడు ఏమని అనుకున్నాడంటే లూకాసు వార్త 12వ అధ్యాయంలో రాయబడింది, చదవగలమా? ఏమనుకున్నాడంటే ఆ సంవత్సరము గొప్ప పంటగా పండిందండి. అంటే ఆ గొప్ప పంట అంటే ఎంత మరి కొలవలేని బస్తాలుగా, అంటే తన పాత గోడలో, తన పాత మరి గృహంలో కావచ్చు, ఆ గోడలో కావచ్చు, అవి నిండి పొంగేంతగా ఆ బస్తాలంతా ఆ పంటంతా పండిందండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్.
ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆ పంటను బట్టి దేవుణ్ణి స్తుతించలేదండి, ఆ పంటను బట్టి దేవుని మహిమపరచలేదండి. ఆ పంటను బట్టి అతను ఏమంటున్నాడంటే, ఇదిగో మరి ఇదంతా తీసివేసుకొని దాచుకొని, ఇదిగో నా ప్రాణంతో చెప్పుకుంటాను, నా ప్రాణమా తాగుము, సుఖించుము, తిరుగుము. ఆమేన్. అంటే ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అతనికి పంటకు ఆశీర్వాదం ఇచ్చింది దేవుడండి, ఆ పంటకు వర్షం ఇచ్చింది దేవుడండి, ఆ పంటకు విత్తనాలకు వర్షం ఇచ్చింది దేవుడే. ఆ దేవుని మహిమపరచక తను తాను నమ్ముకొని, తాను ఎంతగానో గర్వించుకొని, ఇదిగో నా ప్రాణంతో చెప్తున్నాడండి, నా ప్రాణమా తాగుము, తినుము, సుఖించుమని చెప్తున్నాడండి. హల్లెలూయా. మరి దావీదు చూడండి, ఏది చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. ఏది చేసినా, దేవా నువ్వు ఇస్తేనే కదా ప్రభా నేను జయం పొందుకుంటున్నాను, నువ్వు ఇస్తేనే కదా నాకు బలం వస్తుంది, నువ్వు ఇస్తేనే కదా నాకు దీవెన వస్తుంది, నువ్వు లేనిది ప్రభా, ఇవ్వలేనిది అది తక్కువే ప్రభా అని దేవుని నామాన్ని ఆయన ఘనపరుస్తున్నాడు. దేవుడి నామాన్ని ఏం చేస్తున్నాడండి? ఘనపరుస్తున్నాడు. నువ్వు ఎవరిలాగా ఉన్నావు? దావీదులాగా ఉన్నావా? లేకపోతే ఆ పంట పండిన ధనవంతుల్లాగా ఉన్నావా? ధనవంతుడైతే ఇదిగో దేవుని స్తుతించక, దేవునికి దర్శనమవ్వక, దేవుని యొద్దకు రాక, దేవుని యొద్దకు ఇదిగో అతడు ఎన్నడూ ఎరగక వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మనము దేవుని ఎరిగిన వారము, దేవుని నమ్ముకున్న వారము, దేవుని యందు భయభక్తులు కలిగిన వారము, ఏది చేసినా దేవునికి నిండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కావలసినది ఏమనగా నిండైన కృతజ్ఞతతో మనము రావాలి. దేవుడిచ్చినది మర్చిపోకూడదు. దేవుడిచ్చిన కార్యాన్ని మనము వివరించాలి, సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు సాక్ష్యం చెప్పే వాళ్ళలాగా ఉన్నారా? ఇదిగో దేవుని స్తుతించగా, దేవుని ఘనపరచక, దేవుని నామాన్ని కీర్తించగా, ఇదిగో దేవుడు లేడని అతను తాను హెచ్చించుకున్నప్పుడు, తాను ఆ పంట మరి వచ్చినప్పుడు దేవుని స్తుతించగా ఉండకుండా దేవుడు ఏం చెప్పాడంటే, ఓ ధనవంతుడా, ఓ వెలివాడా, ప్రైజ్ ది లార్డ్, ఓ వెలివాడా, ఈ ఆస్తంతా, ఈ పొలం అంతా బాగా పండింది, 1000 బస్తాల వరకు పండవచ్చు, 1000 బస్తాలు తినే భాగ్యం నీకు లేదే. ఆమేన్. ఓ ధనవంతుడా, ఇదిగో ఓ ఎరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతుందయ్యా, నీ ప్రాణం తీసివేయబడుతుందయ్యా. ఆమేన్. ఎంత బాధకరమండి, ఎంత వేదన అండి, ఎంత కలవరం అండి. ఒక స్వరం వచ్చేసింది. ఆ స్వరం ఏం మాట్లాడుతుందంటే, ఓ ధనవంతుడా, వెర్రివాడా, ఈ రాత్రి నీవు చనిపోతున్నావు. ఏం చెప్పాడు దేవుడు? ఈ రాత్రి చనిపోతున్నావయ్యా. నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరికి? ఆ 1000 బస్తాల ధాన్యం ఎవరికి? ఆమేన్. నువ్వు అన్ని కట్టేసి, రూములు కట్టేసి, ఆ రూముల్లో దాచుకున్నావే, అది ఎవరికి? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అతడు తన ఆస్తిని నమ్ముకొని, తన పంటను నమ్ముకొని, ఇదిగో దేవుని స్తుతించగా తన ప్రాణము పోయిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎవరి వైపు చూడాలమ్మా? విశ్వాసకర్త అయిన, మనల్ని నడిపిస్తున్న దేవుడు, మనను ఇదిగో బలపరుస్తున్న దేవుడు, మనల్ని కృపణిస్తున్న దేవుడు, మనం బలహీనమైనప్పుడు ఆయన తన బలాన్ని ఇచ్చి, తన ధైర్యాన్ని ఇచ్చి, నడుమని నిన్ను బలపరుస్తున్న దేవుని వైపు మనం చూడాలి. ఆమేన్. మనం చూడాలమ్మా, లోకం వైపా, పరమందున్న దేవుని వైపా? దావీదుకి ఏది కావాలన్నా, దావీదుకు ఏది సహాయము కావాలన్నా, యుద్ధంలో జయము కలగాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి ఏది చేయాలన్నా, ఇది చేయాలా ప్రభువా అని దావీదు దేవుని దగ్గర విచారణ చేసే వాడిగా ఉన్నాడు. దేవుని ఎద్దగా మొరపెట్టు వాడిగా ఉన్నాడు. ఇదిగో దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన స్థితి, మనకున్న పరిస్థితి దేవుని దగ్గర నువ్వు చెప్పుకోవాలని ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్
నీ అవసరాలు ఎలా చెప్పుకుంటావో, నీ బాధలు ఎలా చెప్పుకుంటావో, నీకున్న సమస్యలు ఎలా చెప్పుకుంటావో, నీకున్న కష్టాలు ఎలా చెప్పుకుంటావో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే ఇదిగో నిన్ను క్షమాపణ అడుగుతున్నాడండి. అర్థమవుతుందా? ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, దేవుని దగ్గర మనం అన్ని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆమె ఏం అడుగుతున్నాడు? నువ్వు క్షమాపణ గలవాడిగా ఉండాలి. క్షమించే నన్ను క్షమాపణ నా యొద్ద నువ్వు తీసుకోవాలి. ఆమేన్. దేవుడు కోరుకున్నది, ఆయన క్షమాపణ కోరుతున్నాడు. కాబట్టి మనము క్షమించే వాడిన వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి అతడు అలా మరణించడము జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఒక వాక్యాన్ని చూస్తే ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇర్మియా గ్రంథము 17:8 అధ్యాయం అండి. ఇర్మియా గ్రంథము 17:8. చదవమ్మా 17:8. తన ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింత నుండదు, కాపు మానదు. అయితే కొందరు ప్రభును విడిచి ఇతర కార్యములందు నమ్మిక ఉంచి వ్యర్థులై చరిత్ర కూడా రాయబడుతుందంట. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభునందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారందరికీ మెండైన దీవెనలు కలుగుతాయని. ఎవరు యాకోబు దేవుడు, ఎవరి మీద మీరు మనసు పెడతారో, ఎవరి మీద మీరు ధ్యానిస్తారో, ఎవరి వైపు మీరు చూస్తారో, ఇదిగో ఆ యాకోబు దేవుడి వైపు మనం చూడాలండి. మనుషులట ఈరోజు మరి ఉంటారట, రేపు ఉండరట. అంటే మనుష్యుడు మాయమైపోతాడు, మనుష్యుడు మరి చనిపోతాడు, కానీ దేవుడట ఎల్లకాలము అయినా నిలిచే దేవుడట. ఆమేన్. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? మనుషులను నమ్ముతున్నావా? ఆమేన్. ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడంటే ఇదిగో మనుషులంతా వ్యర్థమైన వాటిని అనుసరించి ఇదిగో దేవుని వైపు చూడక, దేవుని యొద్దకు రాక, దేవుని యొద్ద విచారణ చేయక, దేవుని అడగక ఏం చేస్తున్నారంటే వారు సొంత పనులలో వెళ్ళి వారు ఫెయిల్ అయిపోతున్నారు. దేవుడు ఉంటేనే మనం గెలుస్తాం. ఎంతమందికి అలాంటి విశ్వాసం ఉందండి? దేవుడు ఉంటేనే మనం గెలుస్తాం. దేవుడు ఉంటేనే మనకు అన్ని జరుగుతున్నాయి. దేవుడు ఉంటేనే మనకు ఇదిగో ఈరోజు ఇక్కడికి సజీవులుగా వచ్చాం. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక రాజు ఉన్నాడండి. ఒక రాజు పేరు యెహోషాపాతు. అతడు ఎవరి యందు మరి నమ్మకం ఉంచలేదు, కానీ ఇదిగో సైన్యములకు అధిపతి దేవుని మీద, యెహోవా మీద అతను నమ్మకం ఉంచాడు. ఆయన పేరేంటమ్మా? యెహోషాపాతు. యెహోషాపాతు మీదకి నలుదిశల రాజులు ఎన్నో దేశాలను జయిస్తూ ఇదిగో యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చేసారు. యెరూషలేము మీది యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతుకు ఒక ఉత్తరం పంపాడు. ఏమని పంపాడు? చుట్టూ ఉన్న దేశాలను మేము చంపివేశాము, చుట్టూ ఉన్న ప్రజలను మేము అంతం చేశాము, దోచుకున్నాము, మిగిలింది ఇదిగో యెరూషలేము దేశమే అని ఇదిగో అతనికి కబురు పంపాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, యెహోషాపాతు దగ్గర కూడా వీరులున్నారు, శూరులున్నారు, యుద్ధం చేయవారు, బలవంతులు ఉన్నారు, ఈటలు విసిరేవారు ఉన్నారు, డాలు పట్టి ఇదిగో వారు కత్తులు విసిరేవారుగా ఉన్నారు, బలవంతులు శూరులుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా
వారి మీద మనం ఆధారం పడక హల్లెలూయా దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, వారి మీద సైన్యం మీద ఆధారపడక ఇదిగో యెహోషువా ఉన్న బలంగా మందిరానికి వచ్చేసాడే, మందిరంలో ప్రార్థిస్తున్నాడే, మందిరంలో అవసరం పరిచి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? ప్రభువా, మేము దిక్కుచోదని స్థితిలో ఉన్నాము ప్రభువా, ఇదిగో వెలవేయబడిన స్థితిలో ఉన్నాము ప్రభువా, ఈ రాత్రి మేము చనిపోతాము ప్రభువా, ఈ రాత్రి మేము ప్రభువా మరణము మాకు వస్తుంది ప్రభువా అని అలా దేవుని మందిరంలో ఆ ఉత్తరము పరిచి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించేశారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన దేవుడు విన్నాడండి, ఆ ప్రార్థన దేవుడు విన్నాడండి. ఇదిగో యెహోషువతో యుద్ధము నీది కాదయ్యా, యుద్ధము నేను చేస్తాను, ఇదిగో మీరు చేయవలసినది ఏమనగా ఇదిగో ఒక గుంపులుగా పెట్టేసేయండి, ఒక గుంపుగా పెట్టేసేయండి, స్తుతించు వారిని ముందుగా పెట్టండి, ఇదిగో మరి వాయిద్యాలు వాయించే వారిని ముందుగా పెట్టండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. స్తుతించేవారు ఒక గుంపు వెళ్తున్నారు, వాయిద్యాలు వాయించేవారు ఒక గుంపుగా వెళ్తున్నారు. కేవలము అక్కడ యుద్ధము, స్తుతుల పైన యుద్ధము జరిగిందండి, వాయిద్యాల పైన యుద్ధము జరిగిందండి. ప్రైజ్ ది లార్డ్. కత్తి పట్టలేదండి, ఎవరు ఢాలు పట్టలేదండి, ఎవరు యుద్ధము చేయలేదండి. కేవలము దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఇదిగో ఆకాశం నుండి ఆ యెహోవా సన్నిధి, ఆ అగ్ని వారి మధ్యలో నిలిచి ఆ శత్రులంతా అంతము చేసిందండి. వినబడుతుందా? యెహోషువా యుద్ధము చేయలేదు, సైన్యం యుద్ధము చేయలేదు. ఎవరు యుద్ధము చేశారంటే ఆ సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా వారి మధ్యన నిలిచి ఆ శత్రును మొత్తివేసాడండి. ఆమేన్. అంటే చూడండి దేవుని బిడ్డలారా, ఒకవేళ వారి మీద ఆధారపడితే ఏమవును? ఆ సైన్యం మీద ఆధారపడితే ఏమవును? కానీ ఆ సైన్యాన్ని నమ్ముకోలేదు. తన దగ్గర బలవంతులు ఉన్నారు, శూరులు ఉన్నారు, యుద్ధము ఈట విశ్లేషించేవారు ఉన్నారు, దాన్ని బట్టి వాళ్ళని చంపేంత ఆ బలవంతులు ఉన్నారు. కానీ ఆ బలవంతులను పక్కన పెట్టి ఆ బలవంతుడైన యేసు మీద ఆధారపడ్డాడండి. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారమ్మా? యేసు మీదనే ఆధారపడాలి. నా ఆధారము నీవే దేవా, నాకు అన్ని నీవే ప్రభు అని ఆ ఆధారమైన దేవుని మీద మనం ఆధారము పడాలని. ఆమేన్. ఆయన అన్ని విషయంలో నిన్ను ఆదుకుంటాడండి, అన్ని విషయంలో నిన్ను చూసుకుంటాడండి. ఆయన చూసే దేవుడు అండి. ఆమేన్. ఆయన తట్టు చూడగా ఆ ప్రజలకు వెలుగు వచ్చిందండి. ఆయన తట్టు చూడగా వారికి ఉన్న బాధలు తొలగిపోయాయి. ఆ మరణ స్థితిలో ఛాయలో ఉన్నవారు మరణాన్ని జయించి వారు నిలిచారండి. అలాంటి దేవుని వైపు మనం చూస్తే మన ముఖము ఎన్నడూ లజ్జింకపోదండి. ఆమేన్. నా చెల్లెన్నడు సిగ్గుపడరని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, ఆమేన్. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? లోకం వైపా? లోకం వైపు నువ్వు చూడకూడదే. లోకం మనకు శత్రువే. లోకంలో ఉన్నవన్నీ మనం అన్ని చూడకూడదే. యేసు వైపు నువ్వు చూడాలి. దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, పేతురు నిజంగా ఆ సముద్రం మీద నడుస్తున్నాడు. ప్రభువా, నేను కూడా నీలాగా నడుస్తాను ప్రభువా, నేను కూడా ప్రభువా నీలాగా నడుస్తాను ప్రభు అంటే ఏమన్నాడంటే, ఓకే నీవు నాలాగా నడుమని ఇదిగో ఆ పేతురుకు వాగ్దానం చేశాడు. పేతురు ఏం చేస్తున్నాడంటే బాగా నడిచాడు, బాగా నడిచాడు. ఇదిగో ఎప్పుడైతే ఆ గాలిని చూశాడో, ఆ సముద్రం ఉప్పొంగుతున్నదని చూశాడో, వెంటనే మునగడం ప్రారంభించేసాడు. పేతురు దేవుని వైపు చూసినప్పుడు ఆ సముద్రము నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే యేసు వైపు చూడక ఆ సముద్రం వైపు చూశాడో, ఆ ఉప్పొంగుతున్న గాలిని చూశాడో, ఇదిగో వెంటనే ఆయన మునగడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి వైపు చూస్తున్నావు? లోక సిద్ధాంతాల వైపా? ఆమేన్. లోక నాయకుల వైపా? ఆమేన్. ఎవరి వైపు? ఇదిగో డాక్టర్ల వైపా? ఇదిగో అధికారుల వైపా? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ఇదిగో మన యేసయ్య మార్గములో నిన్ను చూడమంటున్నాడు. యేసయ్య మార్గము నిన్ను నడిపిస్తుంది. యేసయ్య మార్గములో నిన్ను ఆయన నడిపిస్తాడు. యేసయ్య మార్గము చాలా గొప్పదండి. ఆ మార్గంలో ఎన్ని ఉన్నా ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. తన భుజాల మీద వేసుకొని నడిపిస్తాడు.
ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఒక సహోదరికి దేవుడు కలలో వచ్చాడు. ఎందులో వచ్చాడమ్మా? కలలో వచ్చేసాడు. కలలో వచ్చి ఆ సహోదరిని నడుస్తూ నడుస్తూ ఇద్దరు ముచ్చట పెట్టుకుంటూ వెళ్ళారట. అలా పెట్టుకుని సముద్రము దగ్గరికి రాగానే యేసయ్య కాళ్ళ అడుగులో ఆ తల్లి గారి అడుగులు ఉన్నాయట. మళ్ళీ తిరుగు ప్రయాణంలో వస్తున్నారు తల్లి యేసు. ఎప్పుడైతే ఆ రాళ్ళల్లో కొన్ని ముళ్ళల్లో కొన్ని పొదల్లో ఆ నడవలేని స్థితిలో మరి యేసు ప్రభును అడుగుతుందట, ఏమయ్యా ఈ రాళ్ళలో నన్ను నడిపించేశావు, ఇదిగో ఈ ఇసుక దగ్గర మన 2 పాదముల అచ్చులు కనబడుతున్నాయి, ఇదిగో ఈ రాళ్ళలో నేను నడిచాను, ఈ రాళ్ళలో నేనే నడిచాను అని ఆ సహోదరి యేసు ప్రభుతో మాట్లాడుతుంది. వెంటనే యేసు ఏమన్నాడంటే, పిచ్చిదానా, ఆ రాళ్ళ మధ్యలో ముళ్ళ మధ్యలో ఆ కంపలో ఆ చీకటి మార్గంలో ఆ లోయలో నడవలేని స్థితిలో నా భుజాల మీద వేసుకొని నేను నడిపించాను, నా అరచేతిలో నేను పెట్టుకొని నడిపించాను, నువ్వు అందులో నడిచింది నువ్వు కాదు నేనే నడిచాను, నీ భారమంతా మోసాను, నీకున్న సమస్యంతా మోసాను, నువ్వు నడవలేని స్థితిలో నేను నిన్ను నా భుజాల మీద వేసుకొని నడిపించానని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన ప్రభు మన యేసయ్య నడిపించువాడిగా ఉన్నాడండి. ఆమేన్. ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? మనుషుల మీదనా, దేవుని మీదనా? ప్రియమైన దైవ సంగమా, దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడని దేవుని వాక్యము రాయబడి ఉందండి. దేవుని మీద శ్వాసం ఉంచిన వాడు, దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు, దేవుని మీద నమ్మిక ఉంచిన వాడు ధన్యుడని దేవుని వాక్యం రాయబడి ఉంది. ఆమేన్. ఆఖరిగా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20 వచనాన్ని చదువుతాము. యెహోషువ గ్రంథము 7:21-21. ఇశ్రాయేలు యెహోవా దేవుడను ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. అమ్మా అలసిపోతున్నారా? అమ్మా చప్పట్లు కొట్టుకోవాలి. అలసిపోతున్నారు? ఎలా ఉందంటే వంట వండిన వాళ్ళు అలసిపోవడం లేదు, కానీ తినేవారే అలసిపోతున్నారు. వంట వండే వాళ్ళు అలసిపోవడం లేదు, కానీ తినేవారే అలసిపోతున్నారు. అట్లుందండి. ఆమేన్. అందరూ బతుకున్న వారే హల్లెలూయా చెప్పాలి, జీవం ఉన్నవారే హల్లెలూయా చెప్పాలి, ఊపిరి ఉన్నవారే హల్లెలూయా చెప్పాలి. ఎంతమందికి ఉందో మరి తెలుద్దాం, చూద్దామండి. జీవం ఉన్న వాళ్ళు, ఊపిరి ఉన్న వాళ్ళు హల్లెలూయా. కొద్దిగా ఉన్నట్టున్నది ఊపిరి. మీ ఊపిరి అమ్మా చచ్చిపోయిన జీవితానికి పోసినట్టుగా ఉంది అమ్మా. అలాగా ఎలా ఉండాలమ్మా?
గట్టిగా ఊపిరిన వాళ్ళు గట్టిగా, జీవం ఉన్న వాళ్ళు గట్టిగా దేవునికి ఆకాశానికి తెరపడాలి. మన హల్లెలూయా గట్టిగా చెప్తామండి. హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడతామండి. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు చెప్పేశాడు, ఇదిగో మీరు వెళ్ళు ప్రాంతము శపితమైనది, అందులో కానీ ఒక రాయి కానీ, ఒక ఇటుక కానీ, ఒక బంగారం కానీ, ఒక వస్తువు కానీ, ఒక వస్త్రం కానీ, ఒక గిన్నె కానీ, ఒక చెప్పు కానీ మీరు తీసుకోకూడదు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు చెప్పినది కరెక్ట్గా చేయాలని. దేవుడు అబద్ధ మాటకు ఆయన నరుడు కాదండి. దేవుడు మాట ఇచ్చినంటే నెరవేర్చగల దేవుడు. అది నూరు ఆరైనా ఆరు నూరైనా అది మన కుటుంబంలో చేయగల దేవుడు. ఒక ఇంట్లో 8 మంది అమ్మాయిలు ఉన్నారు. చుట్టుపక్కల వారు అనుకున్నారు కదా, మీరు పెళ్లి ఇప్పుడు చేస్తుందో, ఈమె పెళ్లి చేయదు, ఈమె ముసలమ్మ అయ్యి అమ్మ చనిపోతుందో అని అందరూ చుట్టుపక్కల వారంతా గతాలు చేశారట. కానీ ఆమె ఎవరి మీద నమ్మకం ఉంచిందండి? మనుషుల మీద కాదు అమ్మా, ఎవరి మీద కాదు, యెహోవా దేవుడైనా అతని మీద నమ్మకం ఉంచింది. నిజంగా 8 సంవత్సరాలు 8 అమ్మాయిలు పెళ్లి చేసిందండి. గట్టిగా చెప్పగలుగుతాం. సంవత్సరానికి ఒక పెళ్లి చేసిందండి. ఉద్యోగం ఉన్న వాళ్ళే, దేవుడు నమ్ముకున్న వాళ్ళే. ఆమె దేవుడు అనేసుడు కాదండి. మీరు చేసిన ప్రార్థన, మీరు చేసిన కృతజ్ఞత, మీరు చేసిన విశ్వాసాన్ని బట్టి ఆయన చూస్తున్నాడు. ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రియ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి దేవాది దేవుడు చెప్పాడు, యెహోషువ మీరు వెళ్ళు చోటలో అది పవిత్రమైనది, అది ఏది ముట్టుకోకూడదు, ఏది దాచుకోకూడదు, ఏది మనకు కనబడుతుంది కానీ ముట్టుకోకూడదు అని దేవుడు చెప్పాడు. అక్కడ బంగారం కనబడడానికి కారణం ఏమిటి? ఆమేన్ అంటే ఆ ప్రజలంతా నాశనం చేయబడ్డారు. ఆ ప్రజల మీద సొమ్మంతా, ఆ ప్రజల మీద బంగారం అంతా ఇదిగో వారు నడుస్తున్నప్పుడు అమ్మా అది ఉందండి. ఆలోచించండి అమ్మా, బంగారం తొక్కుంటూ పోతున్నారే, బంగారం వారి కింద కాళ్ళ కింద ఉంది. ప్రజలా ఆమేన్. ఈ రోజుల్లో బంగారం అంటే మెడలో వేసుకుంటారు, కానీ ఆ రోజు బంగారం తొక్కుకుంటూ పోతున్నారు. ఆమేన్ హల్లెలూయా. దైవ సంగమా, దేవుడి బిడ్డలారా, మరి దేవుని మందిరానికి వచ్చేవారు అందరూ మంచివారుగా ఉండరండి. అందరూ ఒక తీరుగా ఉండరండి. ఒక్కొక్క రకాలుగా వస్తుంటారు, ఒక్కొక్క పద్ధతిగా వస్తుంటారు. కానీ దైవ సంగమా, దేవుడి బిడ్డలారా, నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు నీవు ఎలా ఉండాలంటే, నీ ప్రవర్తన, నీకున్న మరి ఆ హృదయము దేవునికి సరైనదిగా ఉందా? ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మరి అందరూ నడుస్తున్నారు, తొక్కుంటూ పోతున్నారు, కానీ ఒక వ్యక్తి, ఆఖాన్ అనే వ్యక్తి, అతనికి ఆ బంగారం మీద మనసు పడిందండి. బంగారం మీద మనసు పడిందండి. నేను ఒక రోజు చిట్టేసానండి. చిట్టేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆమె లెక్కలు రావు. ఆ చిట్టి ఓనర్ అర్థమవుతుందా? ఈ చిట్టి ఓనర్ లెక్కలు రావు. ఆమెకు జీతం ఇచ్చి చిట్టీలు నడిపిస్తుంది. ఈమె టకా 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 లెక్క పెట్టి ఒక 1000 రూపాయల నోటు ఇందులో కొంసారి చుట్టేసింది. టకా టకా ఆమె చూడకూడదు లెక్క పెట్టింది, 1000 రూపాయల నోటు ఇలా గురించి పెట్టేసింది. చెప్దామా బాగుండదు. దేవా ఎవరి పాపం వారికే ఉంటుంది ప్రభా అనుకున్నాను. ఆమేన్. కానీ చూడండి దేవుని బిడ్డలారా, కానీ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అలా ఉంటారండి మనుషులు. ఆమేన్ ప్రైజ్ ది లార్డ్. కానీ యెహోషువ చెప్పేశాడు, డైరెక్ట్ గా చెప్పేశాడు. ఏమని చెప్పేశాడు? ఈ ప్రాంతం అంతా శపితమైనది, బంగారం కనిపించినా, వెండి కనిపించినా ఏది ముట్టుకోకూడదు. ఆమేన్. దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు నడుస్తున్నప్పుడు ఈ ఆకారం ఏం చేశారంటే, అతని మనసు బంగారం మీద పడ్డప్పుడు అది దొంగలించి డైరెక్ట్ గా పెట్టుకున్నాడేమో. ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అతను తీసుకెళ్లి తన గుడారంలో, తన ఇంట్లో దాచిపెట్టుకొని ఏమి ఎర్రనట్టుగా బయటకు వచ్చేసాడు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్
హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప రాజులను జయించేశారు. రాక్షస లాంటి ఆ యుద్ధ వీరులను వారు జయించేశారు, హతము చేశారు. ఈ గుడారంలో దాచబడిన బంగారాన్ని బట్టి, శపితమైన బంగారాన్ని బట్టి ఇదిగో వారు ఒక హాయి పట్టణానికి, ఒక చిన్న పట్టణానికి వెళితే అక్కడ వారు కుప్పకూలిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. మరణం వస్తుంది, జయము కలగడం లేదే. ప్రైజ్ లార్డ్. ఆ శపితమైన ఆ బంగారు కమ్మను బట్టి ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి? ఏంటి ప్రభువా? గొప్ప ఎరుకో పట్టణం కూల్చేసాము, గొప్ప పట్టణాన్ని మేము జయించేసాము. ఈ పక్కనున్న ఒక చిన్న ఆయి పట్టణాన్ని మేము జయించలేకపోతున్నాము. మాలో లోపమేంటి ప్రభువా? మాలో ఈ బాధేంటి ప్రభువా? మాతో నీవు ఎందుకు రాలేకపోతున్నావు ప్రభు అని యెహోషువ ఇదిగో అతను ప్రార్థన చేయగా దేవాది దేవుడు ఆ మందస్థం మీద దిగి ఇదిగో యెహోషువతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇదిగో యెహోషువ నా సేవకుడా, ఇదిగో ఆకాన్ అనే వ్యక్తి తన గుడారంలో శపితమైనది బంగారు కమ్మను, వెండిని దాచిపెట్టేశాడు. దాని వలన మీకు విజయం రాలేకపోతుంది, నేను రాలేకపోతున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో శపితమైనది ఏది ఉందో, దేవునికి నచ్చనివి ఏమి ఉందో, మన హృదయంలో ఏది ఉందో, దేవునికి నచ్చనివి మనము జీవిస్తున్నామా? దేవునికి మనము ఇదిగో ఆయన అందంలో ఉన్నామా? ఆయన ఆకారంలో ఉన్నామా? తన రూపంలో ఉన్నామా? తనలాగా మాట్లాడుతున్నావా? తనలాగా నడుస్తున్నావా? దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావా? దేవుడు శపితమైన దగ్గర నువ్వు వెళ్ళకూడదు, శపితమైనది ఏది ముట్టకూడదు అని చెప్పినట్టుగా మనం నిజంగా కొంతమంది జీవితాలు శపితమైనవిగా ఉంటున్నాయి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అతడు బంగారం నమ్ముకొని తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు, తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. ఆమేన్. ఒక వ్యక్తి ఏమో పొలాన్ని నమ్ముకొని ధనవంతుడిగా మారిపోయి నా ప్రాణమా తినుము తాగుము అని ఆ రాత్రి మాట్లాడుతున్నప్పుడే ఆ మాట రాకముందే ఓరి వెర్రివాడా, ఈ రోజు నీ ప్రాణం పోతుంది. నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరికి? నువ్వు దాచిన ఆ బంగారం ఎవరికి? ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలంటే మిగుల వస్త్రములు కలిగిన వారమై ఉండాలి, అన్న ప్రాణములు కలిగిన వారమై ఉండాలి. ఈ లోకం నుండి మనం ఏమి తీసుకోలేము, లోకం నుండి మనము పుట్టేటప్పుడు కూడా ఏమి తీసుకురాలేదు, ఒట్టిగానే వచ్చాము, ఒట్టిగానే వెళ్ళాలి. అర్థమవుతుందా? ఒట్టిగానే వచ్చాము, ఒట్టిగానే వెళ్ళాలి. అర్థమవుతుందా అండి? మనం ఒట్టిగానే వచ్చాము, ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, అతడు అలాగనే మరణించాడు, అలాగనే అతడు చేసుకున్నాడు. మనమైతే దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని వైపు మనం చూడాలి, మనుషుల వైపు చూడకూడదండి. ఇదిగో ఆ దేవుని వైపు చూసినప్పుడు నీకున్న ప్రయాణంలో, నీకున్న మరి శ్రమలో, నీకున్న ఇబ్బందుల్లో, నీకున్న కష్టంలో దేవుడు నీకు విజయం ఇస్తాడు, కానీ అపజయం ఇవ్వడండి. గట్టిగా చెప్పాలనుకుంటున్నా. ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేవుడి మీద ఆధారపడుతున్నావా? ఆధారము కలిగిన వాడై ఉన్నాడు, ఆయన సర్వం ఎరిగిన వాడై ఉన్నాడు. నువ్వు చేయి పనుల మీద నీకు అధికారము దేవుడు దీవించేశాడు. నువ్వు దేవుని వైపు నువ్వు చూడాలి, దేవుని యొక్క నువ్వు అడగాలి. ప్రతి విషయము, ప్రతి ఒక్క సహాయము, ప్రతి ఒక్క కోరిక నీవు దేవునికి తెలియజెప్పాలని. ఎంతమంది చెప్తున్నారమ్మా? ప్రతి కోరిక, ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క రోజు లేచిన కొద్దీ కూడా మనం దేవుణ్ణి అడగాలి. అడుగుతున్నారా? ఎవరు అడుగుతున్నారమ్మా? మనుషులను అడుగుతున్నారా? దేవుని అడుగుతున్నారా? ఎవరి యాకోబు దేవుడో అతడు నమ్మిక ఉంచిన ఎడల ఇదిగో
అతడు దీవించబడ్డాడట. యాకోబు దేవుని కాని మనుషుల మీద ఆధారపడ్డవాడు, వారు మనుషులు మట్టి పాలైపోతారట, ఈ రోజు ఉంటారట, రేపు కనిపించారట. కానీ దేవుని మీద ఆధారం మనం పడాలి, దేవుని యొక్క మనం అడగాలి. ఇదిగో ఈ ధనవంతుడు అడగలే, ఇదిగో అతడు తన మరణాన్ని తెచ్చుకున్నాడండి. ప్రజల దావీదైతే ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి ఉండాలి అని అతడు దావీదు అంతగా మరి దేవుడు అడిగాడు. యెహోషాపాతు అడిగాడు. యెహోషాపాతు ఆ బలం మీద ఆధారపడక, తన శక్తి మీద ఆధారపడక, ఎవరి మీద ఆధారపడ్డాడంటే సైన్యముల అధిపతి దేవుని మీద ఆధారపడ్డప్పుడు యుద్ధము చక్కగా జరిగేసింది. ఆ శత్రులంతా దేవాది దేవుడే అంతా చంపివేశాడు. ఆమేన్. నీ బలం మీద ఆధారపడుతున్నావా సహోదరుడా? నీ శక్తి మీద ఆధారపడుతున్నావా? నీకున్న పలుకుబడి మీద ఆధారపడుతున్నావా? దేవుడే నాకు ఇవన్నీ ఇస్తున్నాడు, దేవుడే నాకు అన్ని చేస్తున్నాడు అని ఆ దేవుని మీద ఆధారపడ్డ వలన దేవుడు తప్పక వారిని కాపాడుతాడండి. ఆమేన్. ఇచ్చిన వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.